वी प्रणव बाबू कांग्रेस पार्टी उमूर इंचार्ज बराए हुजूराबाद हल्के ने कहा है कि मौजूदा दौर में इलेक्ट्रिक अशिया के इस्तेमाल से फिजाई आलूदगी का खात्मा मुमकिन होगा, नीज अवाम को साफ सुथरा माहौल कम खर्च के साथ हासिल होगा। वो हुजूराबाद हल्के में शामिल जमीकुंटा टाउन में कायम किए गए इलेक्ट्रिक गाड़ियों के शोरूम का रस्मी इफ्तिताह अंजाम देकर तकरीब को मुखातिब कर रहे थे। उन्होंने अवाम बिलखुसूस यौमिया उजरत पर काम करने वाले मजदूरों, मुतवस्सित खानदान वाले अफराद और मुलाजिमीन पर जोर दिया है कि वो इलेक्ट्रिक गाड़ियों के इस्तेमाल का आगाज करें ताकि माली बोझ कम हो सके। वी प्रणव बाबू ने इस बात पर जोर दिया है कि समाज में इलेक्ट्रिक गाड़ियों के इस्तेमाल, खरीदो फरोख्त के रुझान को फरोग दिया जाना चाहिए ताकि अवाम को कीमती सरमाए की बचत हो सके। उन्होंने अवाम को शोरूम मालिकान की जानिब से दिए जाने वाले मराआत और सहूलियात से इस्तेफादा करने का भी मशवरा दिया। ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇలా దాదాపు వీళ్ళు ఇప్పుడే చెప్తున్నారు 8 మోడల్స్ వీళ్ళ దాంట్లో అందుబాటులో ఉన్నాయి। ముఖ్యంగా ఇది అంటే ఈ కాలంలో మనం చూస్తున్న కార్ ప్రతి కంపెనీ ఎలక్ట్రిక్ దిక్కు చూస్తుంది। మెయిన్గా ముఖ్యంగా ఇవి ఎందుకు ప్రాధాన్యత చెందుతుంది, అందరు ఎందుకు వాడుతున్నారంటే ముఖ్యంగా కాలుష్యం, ఎన్వైరన్మెంట్, మన ఫాసిల్ ఫ్యూయల్స్ అని ఉంటాయి, పెట్రోల్, డీజిల్, ఏదైతే క్రూడ్ ఆయిల్ దాని వస్తుందో దాన్ని చేయబడుతో పెట్రోల్, డీజిల్, దాన్ని ఒకటి ప్రభుత్వానికి భారం కూడా తగ్గుతుంది, రెండు కాలుష్యం, ఈ రెండు ప్రధానమైన అంశాలు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించినవి। అది కాకుండా ఈరోజు ఇప్పుడే చెప్తున్నారు బైక్ దాదాపు ఇప్పుడు టెక్నాలజీ కొత్తది తీసుకొస్తున్నారు, దాదాపు 300 కిలోమీటర్లు ఒక ఛార్జింగ్లో వస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు। ఇప్పుడు అది చాలా గొప్ప విషయం, వాళ్ళు అభినందించాలి। అది కూడా వాళ్ళ మెయిన్ హెడ్ ఆఫీస్ హుస్నాబాద్ పక్కన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉంది। అదే మన ఉమ్మడి జిల్లాలోనే వీళ్ళు ఒక ఫ్యాక్టరీ కూడా రానున్న రోజుల్లో ప్రారంభించి ఉపాధి కల్పిస్తారని చెప్పి